నిత్య నివాసి అతి పరిశుద్ధ స్థలంలో నివసింపజేయడానికి వందనాలు. ఇంతవరకు తండ్రి ప్రభా, ఆరంభం నుంచి నీ పాటల ద్వారా మీరు మైపొందిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, నిన్నే ప్రేమించడానికి, నిన్నే సేవించడానికి, నిన్నే ఆరాధించడానికి, నిన్నే పూజించడానికి నైనా నీ సన్నిధిలో నుంచి ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క 2021లో ఈ 2వ ప్రభు దినాన్ని నీ సన్నిధిలో తండ్రి ప్రభా, ఎవరి ఆశల చేత, ఏ కోరికల చేత నీ సన్నిధికి వచ్చారు మీరు బలపరచండి, స్థిరపరచండి. మరి ముఖ్యంగా బ్యాప్టిస్ట్ చర్చి ఆపల సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ కార్యవర్గం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా కోయిన వారు మీరు దీవించండి. చక్కని పాటలు వినిపింపజేసినందుకు నీకు వందనాలు. మరి ముఖ్యంగా అతి ప్రాముఖ్యమైన సమయంలోకి తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యాన్ని వినబోతుంటుండగా అయ్యా నాతో, మాతో, మా అందరితో నీవే మాట్లాడిన గొప్ప కార్యం జరిగించమని. ఇదిగో తండ్రి ప్రభానైనా నీ మాటలు అయ్యానైనా నా నోట ఉంచి తండ్రి మీరే వాడుకోమని, నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించు. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ మధ్యలో వాక్య పరిచయం చేయడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి, అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సంఘ పెద్దలు, అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సంఘ కార్యవర్గం అంతటికి, అదేవిధంగా మరి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ సైమనయ్య గారికి తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగం మరొకసారి మా కుటుంబ పక్షాన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కేవలము ఈ 2021 జనవరి 2వ పునరుత్థాన దినంలో మనం ఉన్నాం కాబట్టి మరొకసారి కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క మాటలు విందాం. దయచేసి అపోస్తలుడైన పౌలు ఉదయకాలం చదువుకున్నాం. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 నుంచి 24 వరకు, ద ఎపిస్టిల్ ఆఫ్ పౌల్ టు ద ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 20 to 24. నేను మరొకసారి నేను చదువుతాను, దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. 22 కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయి ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. ఇక్కడ పౌలు 2 మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ముందుగా మనం మాటలు ధ్యానించక ముందు ఈ రోజు వరకు దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి మనం వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము అంటే ఆఖరికి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనం వాక్యం వినాల్సిన పరిస్థితి ఎప్పుడు కూడా మనం అనుకోలేదు. కానీ అటువంటి పరిస్థితులు దేవుడు మనకు అనుమతించాడు. ప్రపంచంలో పరిస్థితులు కానీ, భారతదేశంలో కానీ, మన రాష్ట్రాల్లో పరిస్థితులు కానీ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనము ఉన్నాము. అందుకే ఈ ఉదయకాలం నందు అపోస్తలుడైన పౌలు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటయ్యా అంటే, ఎఫెసీ పత్రిక, పౌలు గారు చెరసాలలో ఉండి అనేకమైన పత్రికలు రాశాడు. దాంట్లో ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, తీతు పత్రిక, ఇవన్నీ కూడా చెర పత్రికలని కూడా పిలుస్తారు. ప్రిజనర్ ఆఫ్ పౌలు రోము నుండి చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు తన యొక్క అనుభవాలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు ఆయన. ఈ ఎఫెసీ పత్రికలో మనకు 6 అధ్యాయాలు కనబడతాయి. ఈ పౌలు గారు ఎఫెసీ పత్రిక అంతా కూడా ఒక వేదాంతముగా ఎంత చక్కని మాటలు రాస్తాడంటే,
కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి మనమందరం కూడా దేవునికి పరిశుద్ధులము నిర్దోషులముగా ఉండాలి అని తన కుమారుని యందు క్రీస్తు రక్తము చేత నీవు నేను విమోచింపబడ్డాము. అదే మొదటి అధ్యాయంలో మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. రెండవ అధ్యాయం వచ్చేసరికి కూడా చక్కని మాటలు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇంకను మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము, కానీ క్రీస్తు మనల్ని జీవింపజేశాడు. మూడవ అధ్యాయం వచ్చేసరికి ఖైదీనైన నేను మిమ్మల్ని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని పౌలు వారు సెలవిస్తా ఉన్నాడు. నాలుగో అధ్యాయం వచ్చేసరికి కాబట్టి సమాధానం అనే బంధము చేత ఐక్యత కలిగి శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు ఖైదీనైన ప్రభువును బట్టి బతిమాలు కొనుచున్నారని సెలవిస్తా ఉన్నాడు ఆయన. తిరిగి ఐదవ అధ్యాయం వచ్చేసరికి ఆయన మీరు దేవుని పిల్లలు కనుక మీరు నన్ను పోలి నడుచుకోమంటాడు ఆయన. తిరిగి ఐదవ అధ్యాయం అంతా కూడా కుటుంబ జీవితం గురించి, గృహస్థ జీవితం గురించి, భార్యాభర్తల గురించి రాయబడి ఉన్నది. తిరిగి ఆరో అధ్యాయం వచ్చేసరికి కూడా పిల్లల గురించి, పెద్దలు తండ్రులు ఏ విధంగా సన్మానించాలి, మనము అందరం కూడా క్రీస్తుకు దాసులమని మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క ఎఫెసీ పత్రిక గొప్పగా చదువుతా ఉంటే దేవుడు ఎన్నో మర్మాలు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇవంతా కూడా ఒకెత్తు అయితే చదవబడిన లేఖన భాగము చక్కని మాట అంటాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మనం ఫ్యాన్ మనం వేస్తున్నప్పుడు దాన్ని ఆఫ్ చేయాలా, ఆన్ చేయాలి. అదేవిధంగా పౌలు అంటాడు, పుట్ ఆన్ ద ఫార్మర్ కన్సర్వేషన్, వి నీడ్ టు పుట్ ద న్యూ స్పిరిట్ ఇన్ అవర్ మైండ్స్. దట్స్ వాట్ హియర్ పౌల్ ఈస్ ఎంఫసైజింగ్. ఈ ఉదయకాలం మందు పౌలు మహాశయుడు అదే మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మనం ఏ విధంగా ఉన్నాము. ప్రపంచమంతా కూడా క్యాలెండర్ మారిందని, సెల్ ఫోన్లో డేట్ మారిందని, కొత్త బట్టలు వేసుకున్నామని ఆ ఒక్కరోజు మాత్రమే మనం రిన్యూగా ఉన్నామా, ఆ ఒక్క రోజు మాత్రమే కొత్తగా ఉన్నామా. ఒక భక్తుడు అంటాడు, మనం ఇప్పుడే మన ట్రైన్ ఎక్కామంతే. ఈ లోకంలో మనం నివసించినంత కాలము మనము యాత్రికులము, ప్రయాణికులు మాత్రమే. ఇంకా ఎంతో ప్రయాణం చేయవలసి ఉన్నది. కనుక కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అక్కడ ఇంకొక మాట రాస్తాడు, ఏంటయ్యా అంటే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. ఇంకా ఎక్కడైనా మోసకరమైన దురాశ వలన చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే, నాకు అధ్యాయం అంతా కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ ఒకరితో ఒకడు ప్రేమ కలిగి ఉండాలి అని, అన్ని విషయాలు మనం శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి అని, ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే అని ఎఫెసీ పత్రిక అంతటి కూడా మనం ఆలోచన చేస్తే క్రీస్తు కేంద్ర బిందుగా ఉన్నాడు. సంఘానికి శిరస్సు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎన్నోసార్లు ఆ మాట రాయబడింది. క్రీస్తు అనే పదము ఎన్నోసార్లు రాయబడి ఉన్నది. కావున మన ప్రవర్తన ఈ విధంగా ఉంది. గత సంవత్సరము మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఈ 2021 మన ప్రవర్తన ఎలాగూ ఉండడానికి మనము నిర్ణయించుకున్నాము. వాచ్ అండ్ సర్వీస్ దినాన మనమందరం కూడా వాగ్దానం తీసుకున్నాం దేవుని దగ్గర. పోయిన సంవత్సరం మార్చి 15, 2020లో నేను ఇక్కడ ఉన్నాను. నేను వచ్చిన మరుసటి ఆదివారం నుంచి ప్రపంచం అంతా కూడా మోగిపోయింది. ఎక్కడ వారక్కనే ప్రయాణాలు నిలిచిపోయినవి. ఎప్పుడైనా అనుకున్నామా మన మూతికి చిక్కం పెట్టుకుందామని? ఎప్పుడు కూడా అనుకోలేదు. ఊళ్ళలో మనం జ్ఞాపకం చేసుకుంటే పశువులకు పెడతారు ఇటువంటి చిక్కము, నానా చెత్త తినకుండా. కానీ దేవుడు ఈ చిక్కం మనకు పెట్టాడు. అందుకే అంటున్నాడు, మోసకరమైన దురాశ వలన. దురాశ దుఃఖానికి చేటు అన్నాడు ఒక ఆయన. ఇంకా మనలో ఎక్కడైనా ప్రాచీన స్వభావం ఉంటే పౌలు ఇక్కడ ఎఫెసు సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ, అక్కడైతే వారు అంధకార మనసు గలవారై మీరు అన్య జనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు.
ఇక్కడ ఆయన మనకు ఒక మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. అది ఏంటి అయ్యా అంటే, నా జీవితంలో ప్రాచీన స్వభావం ఉందేమో. We need to reconciliation before God. సంవత్సరాలు, అందుకే హబక్కు ప్రవక్త అంటాడు, సంవత్సరాలు జరుగుతుంటుండగా ఆయన కార్యాలను నూతనపరిచే దేవుడు. ప్రపంచమంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు, ఈ సంవత్సరం మాకు బాగుండాలి. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఒకసారి మనం ఆలోచన చేస్తే మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎంతో మంది మనం కోల్పోయిన స్థితిలో మనం ఉన్నాము. ఇంకా ఎంత విశాలంగా ఉంది, కానీ ఇంకా జనాలు రాలేక ఎంతో మంది మనం ఉంటున్నాము. ఈ ఉదయకాలం ముందు ఇంకా మన ప్రవక్తన, అందుకే ప్రసంగిలో జ్ఞానైన సల్మోన్ అంటాడు, మనము దేవుని మందిరం వెళ్తున్నప్పుడు మన ప్రవక్తన ఏ విధంగా ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రవక్తన ఏ విధంగా ఉంది? ఈ 2021లో తీసుకున్న వాగ్దానాలకు మన బైబిల్లో వాగ్దానాలు పెట్టుకున్నాం. దేవా, ప్రతిరోజు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని మనం ప్రార్థన చేయాలి. చాలామందికి డైరీ రాసే అలవాటు ఉండవచ్చు, వాళ్ళ యొక్క డైరీ షీట్ రాసుకునే అలవాటు ఉండవచ్చు. కానీ గతించిన సంవత్సరాలు వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, దేవునికి సమయానికి వచ్చే విషయంలో, అన్ని విషయాల్లో మనము ఒకవేళ తప్పిపోయి ఉండవచ్చు. బట్ దేవుడు మరొక సువర్ణమైన అవకాశాన్ని నీకు రాకిస్తున్నాడు. ఈరోజు మనము మన యొక్క మునుపటి ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన అందుకే పౌలు పాత జీవితానికి కొత్త జీవితానికి ఒక సాదృశ్యాన్ని చూపిస్తా ఉన్నాడు. మునుపటి సంవత్సరాలు ఏ విధంగా గడిపామో, ఈ నూతనమైన సంవత్సరంలో మనం ఏ విధంగా ఉండాలి. మోసకరమైన దురాశ అనగానే ఆదిలోనే ఏదెను తోటలో ఆదాము అవ్వ, మొట్టమొదటిగా అవ్వ సాతాను చేత మోసగింపబడింది. ఈరోజు ఎన్ని చూడట్లేదు. కరోనా వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక, తిండి లేక, తిప్పలు లేక ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, మోసకరమైన దురాశ వలన. ఇంకా మనలో ఏమైనా మోసాలు ఉంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుషులు ఏం విత్తుతారు అదే పంటను కోస్తారు. ప్రతి నేత్రము ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూసే దేవుడు. జ్ఞానైన సల్మోన్ అంటాడు, సూర్యుని కింద జరుగు నూతనమైనది ఏది కూడా లేదని మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. ఒక్కసారి ఆ వచనం నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి అమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ఆ మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగేదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైన ఏది కూడా లేదు. జ్ఞాని అయిన సొలొమోను రాస్తా ఉన్నాడు, సూర్యుని కింద. మనమందరం కూడా సూర్యుని కింద, ఆకాశుని కింద మనం ఉన్నాము. కానీ పౌలు అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కూడా క్రొత్తవాయెను. క్రీస్తునందు ఉండాలి, క్రీస్తు మనలో ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేదు. ఈ ఉదయకాలం ముందు నీవు నేను క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తులో ఉన్న సమాధానము మన హృదయంలో ఏలుచుండనివ్వాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటయ్యా అంటే, పౌలు అదే అంటాడు. తన ఇన్ని పత్రికలు రాసిన పౌలు యొక్క వేదాంతము ఆయన అంటాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికి మనం వేగిరా పడాలి. ఎంత చక్కని మాట అండి. పౌలు బంధకాలలో, చెరసాలలో సంఖ్యలు ఉన్నప్పుడు రాస్తా ఉన్నాడు. సమస్తము తనకు ఏవైతే లాభకరంలో అవన్నీ కూడా పెంటగా ఎంచుకున్నాడండి. పెంటగా కదా. నేను ఊరికినే పరిగెత్తలేదు బహుమానం కొరకు. మన ముందున్న పందెంలో ఎవరైనా పరిగెత్తాలంటే మితముగా తినాలి.
ఒకరికి మాత్రమే బహుమానం దొరుకుతా ఉంది. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికి మనం వేగిరపడాలి. ఇంకా మనము ముందున్న వాటి వరకు వేగిరపడుతున్నాం, కానీ ఇంకా మన జీవితాల్లో ఇంకా పాత రోత జీవితాన్ని పెనవేసుకున్నామేమో. దయచేసి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మన జీవితంలో ఇంకా ఏదైనా మునుపటి ఆశలు కావచ్చు, కోరికలు కావచ్చు, మోసపోయిన తత్వమే కావచ్చు. నా ప్రియ దేవుని సంగమా, సహోదర సహోదరి, గొప్ప దైవజనులు డిఎన్ మోడీ గారు అయ్యా అంటారు, ఎవరైనా క్రైస్తవులు కోపపడితే వాళ్ళ క్రైస్తవులు కాదు. బైబిల్ అంతటిలో కూడా కోపపడకుడి కానీ పాపము చేయకుడి. ఆ కోపం అనేది చాలా చాలా భయంకరమైన ఉంటుంది. చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మనం ఏం చేయాలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 23 నేను చదువుతాను. మీ చిత్త హృదయందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏ స్వభావాన్ని? నవీన స్వభావాన్ని. నవీన స్వభావం అనగా నూతనమైన స్వభావము, నూతనమైన నేచర్. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు కూడా అంటాడు, దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలుగజేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నూతనముగా. మన హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని బాగు చేయవాడు ఎవడు లేడు. ఈ ఉదయకాలం ఈ యొక్క 2వ ప్రభు దినాన్ని ఇంకా మన జీవితాల్లో పాత రోత జీవితం ఉంటే, ఇంకా నీవు నేను దేవునికి సమీపంగా రాకపోతే, ఈరోజు మనలో ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మనమందరం కూడా నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే నికోదేమైన పరిసైడు రాత్రికాలం మందు యేసయ్య దగ్గరికి వస్తాడు. బైబిల్ అంతట్లో కూడా నికోదేము పరిసైడు ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాని రాత్రికాలం మందు ఎందుకు కలుసుకున్నాడు? ఈ గాస్పెల్ మనం చూస్తే 9 క్యారెక్టర్ ఆఫ్ నికోడమస్. ఆయన అంటాడు, అయ్యా నీ యొక్క నిత్య పరలోక రాజ్య వారసులుగా చేయాలి అంటే, అర్హత పొందాలంటే నేనేం చేయాలి? యేసయ్య అంటాడు, ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నీరు అనగా వాక్యానికి సాదృశ్యము. అతడు నీటి కాలంలో ఎవరాను నాటబడినదై ఆకువాడిక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. అందుకే యేసయ్య ఒకటే మాట చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటాడు. నాలో పనికిరాంది ఏదైనా ఉంటే అది అగ్నిలో కాల్చి పారవేయబడాలి. అగ్ని అనగా తీర్పుకి సందేశం, జడ్జిమెంట్కి. ఇర్మియా కూడా అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఇంత ఉగ్రత కదా. ప్రపంచమంతా ఎంత భయపడినారంటే కరోనా వైరస్కి. ఇంట్లోనే ఉన్నారు, బయటికి రాలేని పరిస్థితి. మన ముఖ్యంగా వృద్ధులు ఎంతో సఫర్ అయ్యారు. ఈ యొక్క ఉదయకాలం మందు ఇంకా మనము బందీ గృహాలని మనం ఉన్నాము. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి అదే అధ్యాయంలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 4:15 ఒకసారి చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. దయచేసి ఈ మాట అందరు నాతో పాటు అందరు రిపీట్ చేయండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. ఎంత చక్కని మాట పౌలు రాస్తా ఉన్నాడు. ఏమి కలిగి ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ సమస్త దోషములన్నిటిని కూడా కప్పును.
ప్రేమ దమ్మముగా ప్రవర్తింపదు, అమర్యాదగా ప్రవర్తింపదు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అనేకమైన మాటలు రాస్తా ఉన్నాడు. నేటి సమాజంలో ప్రస్తుత దినాల్లో ఈ ప్రేమ అనే రెండు మాటలు కూడా అర్థం కోల్పోయిన స్థితిలో మనం ఉన్నాము. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. షాజహాన్ చక్రవర్తి తన భార్యను చనిపోయినప్పుడు పెద్ద తాజ్మహల్ పెట్టించాడు, కొన్ని వేల రూపాయలు పెట్టి. తన భార్య చనిపోయినప్పుడు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి కూర్చొని వస్తాడంట. కానీ అక్కడ సమాధానం ఉందా? లేదు. ఎన్ని కోట్లు పెట్టి కొట్టినా వారే అంతగా ఇది చేస్తే, పౌలు అంటాడు రోమా సంఘానితో, మన యొక్క పాత రోత జీవితము క్రీస్తుతో పాటు మనము సమాధి చేయబడిన ప్రాచీన స్వభావాన్ని మనము మృతి గలపాలి, పాతి పెట్టబడాలి. దట్స్ వాట్ యువర్ పౌల్ ఎంఫసైజెస్. అందుకే అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అందుకే ఆత్మఫలాలు కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా 9 ఆత్మఫలాలు ఈ నూతనమైన సంవత్సరంలో వాటిలో మనం ఎదగాలి. అందుకే అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాలం నుంచి సత్యం ఎక్కడ లేదు. అంత అబద్ధాలు. ఏదైనా తోటలో ఏ విధంగా అయితే అవ్వ ఆదాము మోసపోయారో, ఈ ప్రస్తుత కాలంలో కూడా అదే కాలం నడుస్తూ ఉంది. ఒక ఆయన పెద్ద అక్కులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, పాస్టర్ గారు ఏం లేదయ్యా, మనమంతా కూడా పోయే కాలంలో ఉన్నామన్నాడు ఆయన. పోయే కాలం దగ్గర పడిందని ఎందుకన్నా మాట ఆయన ఈ ఉదయకాలం అందు మరొకసారి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ పౌలు కూడా 6వ అధ్యాయంలో అంటాడు, మనం ఈ లోక నాదులతో పోరాడుచున్నాము, ప్రస్తుతము దురాత్మ సమూహాలతో మనము పోరాడుతున్నాము. పోరాడలేదా? ఈ సమాజంలో ఈ వైరస్ చేత పోరాడుతున్నామా లేదా? ఖచ్చితంగా పోరాడుతున్నాము. పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడితిని. ఈ 2021 కూడా ఒక ప్రయాణం లాంటిది. ఇప్పుడే మనం బస్ ఎక్కామంతే, ఇంకా మన గమ్యస్థానం రాలేదు. ఎంతో ప్రయాణం చేయవలసిన వారమే. అబ్రహాంతో కూడా దేవుడు నిబంధన చేస్తాడు, తాను ఎన్నడూ కని విని దేశానికి తాను ఎక్కడ వెళ్తుండో తనకు తెలియదు. అక్కడికైనా దేవుని యొక్క మాటను చిరసాయించి అక్కడికి వెళ్తా ఉన్నాడు ఆయన. అబ్రహాంతో దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. విమోచన, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుడు మనకిచ్చిన పిలుపు విషయమే కావచ్చు, సంఘ బాధ్యత కావచ్చు, కాపరిగా మా యొక్క బాధ్యతలు కావచ్చు, దేవుడు ఏ పని ఇచ్చినా దాన్ని సక్రమంగా మనం చేయాలి. ఇటు సేవ మాకు యుక్తమైందని అంటాడు. ఒకసారి మాట చదువుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవనిస్తుంది. 7:6 రోమా 7:6. ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధపడితమో, చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితివి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఎటువంటి స్థితి అంట? నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. చూడండి ఎంత చక్కని మాటలు ఈ ఉదయకాలం మందు పౌలు ద్వారా మరొకసారి మనను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రస్తుతపు అంధకారంలో అన్నజనులు నడుచుకున్నట్టు నడుచుకోక, ఇంకా మనలో ఏదైనా చెడైన వేరు ఏదైనా ఉంటే, ఈ 4వ అధ్యాయము చివరిలో అన్నింటిలో కూడా చాలా చక్కని మాటలు ఏంటయ్యా అంటే, మీరు ఒకరినొకరు అవయములై ఉన్నారు, కోపపడుకుడి కానీ పాపము చేయకుడి, ఒకరినొకరు కరుణా హృదయులై ఉండి ఒకరినొకరు క్షమించుకునే స్వభావం మనకు ఉండాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను,
యేసయ్య ఆ శిలువలో మాట్లాడిన మొట్టమొదట, తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగక వీరిని క్షమించమన్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో వచ్చాము. ఇంకా మనకు ఇంకెక్కడైనా అసమాధాన స్థితి ఉంటే, ప్రేమ లేకపోతే, ఐక్యత లేకపోతే, దయచేసి ఈ 2021 అయినా దయచేసి మనము సమాధాన స్థితిలో మనం ఉండాలి. ప్రేమ కలిగి సత్యం కలిగే స్థితిలో ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటయ్యా అంటే, యేసయ్య ఒక మాట అంటాడు, పెళ్లి కుమారుడితో ఉన్నంత ప్రజలు ఉపవాసం ఉంటారా? ఉండరు. కానీ అక్కడ ఇంకొక మాట యేసయ్య అంటాడు, ఎవడను పాత బట్ట కొత్త బట్టకు మాసిక వేయడు. వేస్తారా? ఎవరు కూడా వేరు. ఎవరు కూడా క్రొత్త తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోస్తారు. అప్పుడు అది బాగుంటుంది. ఎవరు కూడా పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయారు. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో 2021లో దేవుడు నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా మనలో ఏదైనా చెడు వేరుంటే, అది కోపమే కావచ్చు, ఇంకా మనము ఐక్యత లేని స్థితిలో ఉంటే, సమాధానం లేని స్థితిలో ఉంటే, మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇద్దంటున్నాడు ఆయన. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్న ఉచ్ఛాసనాదములు వినబడాలి. పూర్వకాలం మందు మెననైట్ మిషన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ మిషన్ కావచ్చు, ఏ మిషన్ అయినా కావచ్చు, సాయంకాలం మందు ఆర్ఆర్కే మూర్తయ్య గారు, జోషయ్య గారి యొక్క వర్తమానాలు 6 గంటలకు 7 గంటలకు వస్తూ ఉంటే, మిషన్ కాంపౌండ్లో కావచ్చు, ఏ మిషన్ కాంపౌండ్ అయినా కావచ్చు, 7 గంటలకు అందరు రేడు దగ్గర కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? లేదు. సెల్ ఫోన్, సాతాను సెల్ ఫోన్ ప్రవేశపెట్టింది. సెల్ ఫోన్లో మనం అందరం కూడా దాసులం అయిపోయాము. మనిషి ఏమీ లేకుండా ఉండగలుగుతుంది, కానీ సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతా ఉన్నారు. అంతగా సాతాను దాంట్లో మనల్ని నెట్టివేసింది. ఇది కూడా ఒక ప్రాచీన స్థితే. దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తే దట్స్ కాల్డ్ ఐడల్ వర్షిప్. నేను దేవుని ప్రేమించాలా? దేవుని ప్రేమించేవారు అందరినీ ప్రేమిస్తారండి. When you cannot love God, you cannot love your family members. దేవుని ప్రేమించేవారు అందరినీ ప్రేమిస్తారు. అదే అగాపే ప్రేమ. ఆంధ్ర క్రైస్తవ పాటలు కూడా ఒక చక్కని పాట ఉంది. వందనము నొత్తము ప్రభు, ఈతని మా లోటు పాటను సరిచేయండి అంటారు. కోత కొరకు దాసజనము పంపుము, ఈతరి మా లోటు పాటు తీర్చుము కదా. ఈ 2021లో ఈతరి మా లోటు పాటను సరిచేయండి అయ్యా అంటున్నాడు ఆయన. మొదటిసారి పౌలు వెండిని ఆశించలేదు, బంగారాన్ని ఆశించలేదు, ఏదిని ఆశించలేదు. ఆయన డెరాలను కొట్టుకుంటూ పరిచయం చేశాడు, ఒకరికి భారం కాకున్నట్లు. అందుకంటున్నాడు, నీవు నేను దేవుని పోలికలో సృష్టించబడిన నీవు నేను, వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని పోలికలో సృష్టించబడిన నీవు నేను నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కానీ మనము ఇహలోక సంబంధమైన వాటిని ధరించుకున్నాము. ఈ యొక్క ఉదయకాలం మందు దేన్ని మనము ధరించుకుంటున్నాము? దేని వెంటాల మనము పరిగెడుతున్నాము? తూచమైన వాటికి మీరు సమయం ఇయ్యద్దు. ఈ 2021లో మన ప్రార్థన జీవితం 2020లో ఎట్లా ఉందో 2021లో మన యొక్క బైబిల్ రీడింగే కావచ్చు, ప్రార్థన జీవితమే కావచ్చు, సంఘానికి క్రమంగా వచ్చే సమయమే కావచ్చు, గృహకోడికేలే కావచ్చు, అన్నీ కూడా సమయానికి రావడానికి ఒక నిబంధన చేసుకోవాలి. అందుకే అంటాడు, నీతియు యథార్థమైన భక్తి గెలవాలి. ఆయన నీతి పరుడు, ఆయన రక్షణ గెలవాడు. ఆయన నీతి కొరకు ఆత్మ తప్పగలవారు ధన్యులు. ఎంత చక్కని మాట. యేసయ్య కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఆ మాట పలుకుతా ఉన్నాడు.
నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు ఉప్పు అయి ఉన్నారంటాడు. సర్ థామస్ అల్వా ఎడిసన్ ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటయ్యా అంటే, నేను ప్రపంచాన్ని వెలిగించాను, కానీ నన్ను వెలిగించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మన గుండె మండుచుండాల